రాష్ట్ర ప్రయోజనాల కోసం వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టిన ఆమరణ దీక్షకు మద్దతుగా అనంతపురం జిల్లా ధర్మవరంలో భారీ ర్యాలీ జరిగింది. ఇందులో భారీ ఎత్తున మహిళలు పాల్గొన్నారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేశారు. మరోవైపు వైఎస్ విజయమ్మ దీక్షకు మద్దతుగా మరికొంతమంది దీక్షలు ప్రారంభించారు. తెలుగు జాతిని ఒక్కటి చేయడానికి విజయమ్మ తీస్తున్న దీక్ష చారిత్రాత్మకమైనదని పేర్కొన్నారు. గుంటూరులో ఆమరణ దీక్ష చేస్తున్న వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మకు సంఘీభావంగా విశాఖలోని తగరవ వలసలో మహిళలు దీక్ష ప్రారంభించారు. అంతకుముందు వారు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి స్థానికంగా ఉండే వివిధ పార్టీల నేతలు తమ మద్దతు తెలిపారు. విభజన వైఖరి నిరసనగా వైఎస్ విజయమ్మకు మద్దతుగా పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలో కవులు, కళాకారులు దీక్షలు ప్రారంభించారు. అంతకుముందు కనకదుర్గమ్మ గుడిలో వైఎస్ఆర్సీపీ నేతలు విజయమ్మ ఆరోగ్యం కోసం పూజలు చేశారు. దీక్ష విజయవంతమై సమైక్య రాష్ట్రం సాధించాలని ప్రార్థన నిర్వహించారు. సమానత్వం, సమన్యాయం జరగనందుకు దీక్ష చేస్తున్న వైఎస్ విజయమ్మకు మద్దతుగా గుంటూరు జిల్లా నగిరిలో ముస్లింలు దీక్షలను ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ కమిటీలతో సీమాంధ్రుల ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోందని ఆరోపించారు. ఎవరి అభిప్రాయాలు కోరకుండానే ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని విమర్శించారు. వైఎస్ విజయమ్మకు మద్దతుగా కర్నూలు జిల్లా నంద్యాల, ఆలగడ్డ, ఆత్మకూరు, శ్రీశైలంలో భారీ ఎత్తున దీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లాకు చెందిన కాంగ్రెస్, టీడీపీ నేతలు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్ర ముక్కలైతే రాయలసీమ ఎడారిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనాలని దీక్షలో పాల్గొన్న వారు డిమాండ్ చేశారు. వైఎస్ విజయమ్మకు మద్దతుగా విజయనగరం జిల్లా పార్వతీపురంలో దీక్షలు ప్రారంభమయ్యాయి. అంతకుముందు వారు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయొద్దంటూ నినాదాలు చేశారు. బొత్స, కేసీఆర్, కిరణ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. నృత్యాలు చేశారు. మానవ హరాన్ని నిర్వహించారు. గుంటూరు జిల్లాలోని వైఎస్ విజయమ్మకు మద్దతుగా దీక్షలు కొనసాగాయి. తాడికొండ, మంగళగిరిలో వైఎస్ఆర్సీపీ నేతలు భారీ సంఖ్యలో దీక్షలు ప్రారంభించారు. అంతకుముందు రోడ్ రోకోను నిర్వహించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేశారు. నేతలంతా రాజీనామాలు చేసి ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. లేదంటే వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయమని హెచ్చరించారు.